ఇంకా నా జాతి అడకదినే కాన్నే ఉందని చెప్పడానికి సిగ్గుపడుతున్నా. ఇంకెన్ని రోజులు ఈ బానిస బతుకులు అని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి నా బహుజన సోదరులారా, మేధావులారా, మీ మేధావుతనం కూడా ఇక్కడ చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయంగా ఎదిగి కొత్త పార్టీ పెడతారా, మరి రాజకీయంగా నువ్వు ఇండిపెండెంట్గా ఉంటావా, కానీ స్వతంత్రంగా ఉండి మనం ఏందో మనం చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బూర్జియో పార్టీలు, ఈ పెద్దందారుల పార్టీలు, ఇక అగ్రకులాల నాయకుల దగ్గర మోచేతి కాళ్ళ కాడ ఉండి ఆయన చేతి మీద వేయంగానే అబ్బా మనోడు రాని అమ్మ నా మీద చేతి వేసిండ్రా అని చెప్పి ఇక మనం మురిసిపోని కాడే ఉన్నాం. కానీ ఇంకెప్పుడేం బాగుపడతామో ఏమో కానీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. వాస్తవానికి కొద్దిమంది నాయకులు, బహుజన నాయకులు ఎంతోమందిని చైతన్యం చేసుకుంటూ వస్తారు, ఊరూరు తిరుగుతురు. అయినా కూడా మాకు సోయి రావట్లేదు, అయినా కూడా బుద్ధి రావట్లేదు. ఏం చేయాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి. ఒక అంబేద్కర్ జయంతి అంటే మావాడు బయటికి వెళ్ళడే, ఓ జ్యోతిరావు పూలే జయంతి అంటే బయటికి వెళ్ళడే, ఒక బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ అంటే ఓ జయంతి వర్ధంతులు అంటే బయటికి వెళ్ళడే. అరే మహిళలు ముఖ్యంగా ఇంత మహిళలు వెళ్తురు. మా సావిత్రిబాయి పూలే జయంతి రోజు కొద్దిగా మహిళలను వెళ్తురు. కానీ ఈ పురుషాధిపత్యం మరి ఎక్కడ పోతుందో, మరి పురుషాధిపత్యం మరి ఆడ ఏ వంటిట్లో దాక్కుని ఉందో. కానీ మా రాజ్యాధికారం రావాలని చెప్పి చూపించుకునే కాడ మాత్రం మా పురుషాధిపత్యం లేదా. ఇక ఇళ్ళల్లో మరి ఎట్లుందో ఏం కాదో మనకు తెలియదు. కానీ ఇకనన్నా మారుతామేమో అంటే ఎన్ని వీడియోలు చేసినా కూడా మారని పరిస్థితే కనిపిస్తుంది నా బహుజన జాతి. నా జాతికి చెప్తున్నా, సోయి తెచ్చుకొని ఇక రాజ్యాంగం బుక్ కొనుక్కొని చదువుకోరి. అసలు ఏముంటాయి, ఏం కథ, రాజ్యం ఎటుపోతుంది, మరి ఆర్థికంగా, సామాజికంగా, మరి రాజకీయంగా ఈ బహుజన జాతి ఎక్కడుందనేది తెలుసుకోవాలి కదా. మరి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఏం చెప్తున్నది, ఆ ఆర్టికల్ ప్రకారం మనం ముందుకు పోదాం, ఈ స్వేచ్ఛావాయులను తీసుకుందాం అని చెప్పి సోయి లేదు. ఇంతవరకు కూడా సోయి రావట్లే. అసలు ఓ అగ్రకులం నాయకుని కాడ ఉండాలి, వాడు ఫ్లెక్సీ కట్టమంటే నిమిషాలు కడతాడే మావాడు. నిమిషమే అమ్మ మళ్ళీ కటౌట్లు ఎట్లుంటాయి అనుకున్నా, పెద్దగా ఉంటాయి కటౌట్లు. వీనికి అల్ల ఏం రాసిరో కూడా చదవరాదు. కొన్ని సందర్భాలలో కొద్దిమంది ఉంటారు, ఏం రాసిరో కూడా చదవరాదు. రాష్ట్ర వ్యాప్తంగా మరి దరిద్రం పట్టిందే ఈ ఫ్లెక్సీల దరిద్రం, ఈ వాల్ రైటింగ్ దరిద్రం. ఈ అమ్మ నేను ఇంత సంఘం చేసినాడన్న ఫ్లెక్సీ కొట్టించిన చూసినారు, ఆఫీసులో పెట్టుకుందానికి ఫ్లెక్సీ కొట్టించిన బ్యాక్గ్రౌండ్ కోసం. కానీ ఓ మీటింగ్ పెడితే మీటింగ్ కోసం నేను ఫ్లెక్సీ కొట్టించిన. కానీ ఎడన్నా కొద్దిమంది మేధావులు మంచిగా ఆలోచిస్తారు, ఫ్లెక్సీలతోటి బొచ్చడి ఖర్చు రాబాయి, ఇంట్లో కూరగాయల మందం అయితే నీకు ఫ్లెక్సీ ఎందుకు రాబాయి అంటారు. ఒక్కొక్కడు కొద్దిగా పండుగలు అయినాయి అనుకో ఊరు నిండా ఉండాలంటాడు మావాడు. ఇక సూర్యాపేటనైతే మా జిల్లాలో అయితే ఒక్కొక్కడు కడతాడు కదా, ఇక మనకి వాని దానికే ఇక సోయి. మరి దాంతో ఏమొస్తుందో కూడా తెలియదు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూర కూడా ఉండదే. ఇదని చెప్తున్నా. సరే అందరం పేదోళ్ళమే కాదనం, కానీ యాడుంటున్నాము, ఎటు పోతున్నాం అనేది సోయికి రావాలి. సిగ్గు శరం అనిపించి మనకు సోయికి వస్తే మంచిగా ఉంటుంది. భారత రాజ్యాంగం ఇంగ్లీష్, హిందీలోనే ఉండదు రాబాయి, తెలుగులో కూడా ఉంటుంది. ఓ తెలుగు అనువాదం 800 రూపాయలు పెడితే మంచి రాజ్యాంగం బుక్ వస్తుంది. నాకు తెలుగు వచ్చు అని చదువుకోవాలనుకున్నాడు 800 రూపాయలు పెడితే మంచిగా రాజ్యాంగం బుక్ వస్తుంది, అది చదువుకోరి. కొన్ని బుక్కులు ఉంటాయి మంచిగా నీతి నిజాయితీగా బతకాలి, ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలనే దాని గురించి. ఆ చెంచా యుగం ఒక బుక్ ఉంది, ఎవరు రాసిరు, కాన్సీరామ్ గారు రాసిరు. ఆ బుక్ తీసుకొని చదువు. కుల నిర్మూలన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిరు, అసాంటి బుక్ చదువు. ఇంకా గులాంగిరి జబర్దస్త్ ఉంటుంది బుక్కు, జ్యోతిరావు పూలే గారు రాసిరు, వా బుక్ చదువు. ఇక ఇటువంటి బుక్కులు కనుక నీకు సోయి ఉండి చదివితే ఈ రాజ్యం ఎటుపోతుందో అర్థమవుతుంది. మాకు అయ్యొద్దు, పొద్దున 8 గంటలకు లేస్తాం మా సార్, 8 గంటలకు లేసులే గింతేమన్నా ఛాయ్ గీ తాగి ఇంతేమన్నా తింటామా, మళ్ళీ వైన్స్ పోయినామా, తాగినామా, సోయి తప్పినామా, ఇంటికి వచ్చినామా, మళ్ళీ పడినామా, ఎప్పుడు లేచేది తెలియదు, ఎప్పుడు ఎటు పోయేది తెలియదు. తాగుడు, ఆడేవాడన్నా పిలిస్తే ఆయన ఎమ్మటి పోయి ఆడే చేయంగానే మురుసుడు, ఫ్లెక్సీ కట్టుడు. ఇది తప్ప మా వల్ల కొద్ది మందికి. సరే ఇప్పుడు 50% చైతన్యం అయ్యారు, మంచిగా ఉంది. ఇప్పుడు ఇంకా కొద్దిగా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఇక మారుదాం. ఎన్నిసార్లు చెప్తున్నానో, చెప్పి ఇక్కడ సెల్లు ఖరాబ్ అయింది, ఒర్లి ఇక నాకే ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. కానీ ఇక ఇప్పుడే మళ్ళీ మంచిగా అయినా. ఇప్పుడు సమాజం మేలుకొలుపు కోసం ఈ రాజ్యాలు చేస్తున్న అవినీతి పరిపాలన ఏ విధంగా నడుస్తుంది, మన హక్కులు ఎక్కడ నాశనం అయిపోతున్నాయి, మరి స్వేచ్ఛావాయువులు ఎందుకు రావట్లేవు, ఎవడు ఈ హక్కులను దాచిపెడుతున్నాడు, మమ్మల్ని అందుకోకుండా చేస్తుండ అనేది తెలవడం కోసమే నేను నిరవధిక నిరసన దీక్షలు జనసేవ సమితి ఆఫీసులో
నేను త్వరలో చేయబోతున్నా. దానికి ఆఫీసు కూడా తయారైంది. ఇంకా కొద్దిగా పనులున్నాయి, ఇవాళ రేపట్లో అయిపోతుండొచ్చు. త్వరలో డేట్ కూడా ప్రకటించి ఆ డేట్ నుంచి నిరవధిక నిరసన దీక్షలు, బహుజన జాతికి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఏ రంగాలలో ఎంత అన్యాయం జరుగుతుంది, మరి ఎక్కడ మనం ఉన్నాము, అసెంబ్లీలో పార్లమెంట్లో మనం ఎందుకు లేము అని చెప్పి పూర్తి వివరాలు తెలియజేయడం కోసం మనం ఒకటి నిరవధిక నిరసన దీక్షలు సంఘం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. నేను వ్యవస్థాపక అధ్యక్షునిగా దానికి పూనుకున్నా. ఎన్ని రోజులైనా చేస్తా, ఇంకెంత చైతన్యం కోసం, మా జాతి చైతన్యం కోసం ఇంకెన్ని రోజులైనా అలాగనే ఉంటా. రోజు సంఘాలు వస్తూనే ఉంటాయి. ఆ సంఘాలని ఎట్లా పోవాలి, ఏ విధంగా పోవాలి, వాళ్ళకి సలహాలు తీసుకుంటా. నేను నా కాడ ఉన్న సలహాలు వాళ్ళకి ఇస్తా. త్వరలో గట్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం మా జాతి అభివృద్ధి కోసం, మా జాతి చైతన్యం కోసం, మా జాతి అన్ని రంగాలలో మా జనాభా ప్రాతిపదికన ఉండేంత వరకు కూడా మేము సిద్ధమై ఈ యుద్ధానికి కూడా ముందుంటాం అని చెప్పి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. మిత్రులారా, వాస్తవానికి డబ్బున్నోడు మాట్లాడితే ఆడు ఏం మాట్లాడినా అని చూస్తారు. వాస్తవం విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ వాస్తవానికి లేని సంపాదించుకోరు. నీతిగా నిజాయితీగా ఉందామని చూస్తారు. సరే, ఇక కొద్దిమంది ఉంటే ఉండొచ్చేమో మనకు తెలియదు, కానీ ఆ ఎమ్మెల్యే ఎంపీ అయినాక మరి సంపాదించదని చూస్తారు కొద్దిమంది. వాస్తవానికి అది పక్కా పెడదాం. ఇక మరి ఈయన మాట్లాడింది ఏం మాట్లాడింది అనేది వీళ్ళకి అక్కర్లేదు. టైం ఉండదు సార్కు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండదు. ఏడ తాగాలి, ఏడ రోడ్డు మీద వండాలి, ఏడ ఏముంది, ఎట్లొస్తుంది, ఏం కథ బువ్వ ఉండదు వీనికి. మళ్ళీ ఇంటికి పోతే ఇంట్లో ఆమె కూడా డేకదు. ముందే చెప్తున్నా, గసాంటి జాతి ఉన్నది. ఆ జాతిని కొద్దిగా చైతన్యం చేసి మార్పు తీసుకొచ్చి మన ఎమ్మటి పెట్టుకుంటే రాజ్యాధికారం పక్కొస్తుంది. కానీ తిరిగి చెప్పి ఈ మారట్లేదు. మారదామని కొద్దిమంది తయారవుతుంటే కొంతమంది అరే అదిగా అని చెప్పి మళ్ళీ మాటలు చెప్పి ఆ మాటలు లోబుచ్చుకొని వాళ్ళెమ్మటి తిప్పుకుంటున్న ప్రయత్నం కూడా జరుగుతుంది. వాస్తవానికి కొన్ని సంఘాలు, కొంతమంది నాయకులు, బహుజన నాయకులు, మేధావులు వాస్తవానికి మంచిగా జనాన్ని చైతన్యం చేస్తూ ముందుకు పోతున్న క్రమం చూస్తున్నాం. వాళ్ళ బాటలో మనం కూడా నడవాలి. వాళ్ళ జ్ఞానాన్ని మనం తీసుకొని ఆ జ్ఞాన బాటలో మనం కూడా పోయి ఆ జ్ఞానాన్ని ఇంకా జనాలకు చైతన్యపరుస్తూ ఆ జ్ఞానాన్ని ప్రజలకు అందించుకుంటూ పోతే తప్పకుండా బహుజన రాజ్యాధికారం వస్తుంది. ఇంకా ఇట్నే ఉంటా, ఇంకా రాజ్యాధికారం మాకు అవసరం లేదు అంతేందో నాకు తెలియదు, మాకెందుకే ఎమ్మెల్యే ఎంపీలు, వాడు చేస్తాడు, వాడు ఎమ్మెల్యే ఎంపీ అవుతాడు, వాడి డబ్బు ఉంది, వాడే ఏసీలలో తిరగాలి, వాడే భవంతులు కట్టుకోవాలి, వాని కొడుకులు వాని బిడ్డలు అని చెప్పి మా మూర్ఖ జాతి ఒక కొద్ది మంది ఉర్రు. ఇక పిచ్చిన కొడుకులకు ఏం చెప్పలేను, కానీ ఇకనన్నా చైతన్యం అయిదాం. అరే వాడు తిరుగుడు ఏందిరా బాయ్, ఓట్లన్నీ మనవి. 90% ఈ బహుజన జాతిది ఓట్లు. మరి 5% ఉన్నవానికి ఓట్లేసి గెలిపించి అని సీటు మీద కూర్చోబెట్టి గద్ద మీద కూర్చోబెడితే వాడు నిన్ను కనీసం గేట్ కాడికి రానియాడా? మరి సిగ్గు అనిపించొద్దురా మనకు? మరి మన కనీసం మన హక్కులు మనకు లేకుండా అయిపోయాయి. చదువుకుందామంటే ఉచిత విద్య ఎక్కడ అందట్లేదా? ప్రైవేట్ వ్యవస్థ ఎట్లా దోచుకుంటుందో చూస్తున్నాం కదా. ఉదాహరణ మా సూర్యాపేటనే కొన్ని స్కూళ్ళు ఉన్నాయి, దాచుకుంటున్నాయి. మరి ఆ యాంచి వస్తున్నాయో ఎట్టొస్తున్నాయో, భవంతులు కడుతురు, పేకల భవంతులు, అవి ఎనడుగూలిపోతాయో కానీ మరి మా పేదల ప్రజల సొమ్ము తింటురు. మరి అది ఏం చదువో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఐఐఐటి అని, నీట్ అని, త్రిబుల్ అని, జేఈ అని ఇవన్నీ కొత్తవి పెడతారు. అవి అంటే ఏదో తెలియదు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ విధంగా నడపాలని కూడా అని తెలియదు. ఉత్తానే అసలు ఆ సబ్జెక్ట్ కూడా ఉండదు. ఏందో రుద్దుతూ ఉంటాడు. ఆ మ్యాథ్స్ ఒకటి, ఆ సైన్స్ ఒకటి చెప్పుకుంటారు, రుద్దుతూ ఉంటారు. ఇక ఇటు పోయేటోడు ఇటు తీసుకుపోతాడు, ఇటు పోయేటోడు ఇటు తీసుకుపోతాడు. మళ్ళీ ఫైనల్గా ఫీజులే, దేనికైనా బుక్కులకైనా దేనికైనా ఫీజులే. అంత అవుతుంది. ఎంసెట్ అంటాడు, ఐఐటి అంటాడు. అరే భయ్ ఎంసెట్కు ఇదే పేపర్ వస్తుంది రా భయ్ అని దాన్ని బట్టిస్తాడు. ఇదంతా ముచ్చట. అందుకనే మాకు ఇవన్నీ వద్దు. మా బహుజన రాజ్యాధికారం వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందుతుంది. మేము చట్టసభల్లో ఉంటాం, మాకు 5 రోజులు అంతాయి, మేము సంక్షేమ పథకాలు పెడతాం, ఈ జాతి మేలుకొలుపు కోసం ప్రతిదీ మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది ఎవరు ఆ ముఖ్య నాయకుని ఎవరిని ఎందుకోవాలి ఆ బహుజన జాతిలో కానీ అనుకుంటే ఈడ మళ్ళీ బహుజన జాతి కాడికి వచ్చేసరికి ఈయన ఇటు సైడ్ పోతాడు, ఈయన ఇటు సైడ్ పోతాడు. మళ్ళీ ఈయన వెనక ఒక అగ్రకులం కూడా ఉంటాడు, ఆయన వెనక ఒక అగ్రకులం కూడా ఉంటాడు. మరి మేము ఎప్పుడు బాగుపడాలనో ఏమో కానీ మా దగ్గర దరిద్రమే ఇది. మళ్ళీ ఇక్కడ కూడా ఈయన మాటలు కూడా పోదామంటే ఈయన ఒక అగ్రకులం వెనకనే ఉంటాడు.
అందుకని అవి మానుకొని మన రాజ్యాధికారం మనం తెచ్చుకుందాం, మన ప్రజలను చైతన్యం చేద్దాం, మన ఓటు మనం వేసుకుందాం అని చెప్పి ప్రజలలో ఉండాలి, పల్లెల్లో ఉండాలి. పల్లెల్లో తిరిగి పట్టణాలు, ఇప్పుడు మన పట్టణాలు పోయిన వాళ్ళంతా పట్టణాలు పుట్టిన వాళ్ళ అంతా పల్లెల నుంచి పోయిన వాళ్ళే ఇంతో అంత సంపాదించుకొని ఇల్లు కట్టుకురు. తర్వాత కొద్దిమంది ఎదిగొచ్చు ఎవరైనా సరే. ఇంకా కొద్దిమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఒక సభ పెట్టలేరా? పెడితే తప్పైందా? నిన్న జీవన్ రెడ్డి పెట్టలే, కాంగ్రెస్ నుంచి అధికార పార్టీ నుంచి వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడిని జనాలకు తీసుకొచ్చి అంతమంది జనాలను పిలిపించి పెట్టిండు. ఎన్ని లక్షలు ఖర్చు కావాలి చెప్పు? యాంచి వచ్చిన వాళ్ళంటావు మా బహుజన జాతికి ఇంకనన్నా బుద్ధి రావట్లేదు. వాళ్ళే మాట్లాడుతురే మైకులు పట్టుకొని. మాకు రాదా మైకులు పట్టుకొని మాట్లాడు? ఇక మా ఎమ్మెల్యే ఒక ఆయన ఉండు, ఆయన ఎట్లా మాట్లాడతాడు తెలియదా? నువ్వు మంత్రివి, గప్పటి నుంచి నువ్వు అంటే ఎంతో భయం. ఆ పాత బస్తీ ఆ ఏరియాలో నువ్వు బయటకు వచ్చి ఒక మీటింగ్ పెట్టాను జర. నువ్వే ముఖ్యమంత్రి అన్నా మా జాతిలా? ఇక నీకు అర్థం కావట్లే. అధిక జనాభా గల్లోళ్ళం కదన్నా మనం. మరి ఇంతమంది ఉండి మరి ఇదేం పద్ధతి? ఇక మా ఎస్టీలల్లో ఒక ఆయన ఉంటాడు, పెద్ద లీడరు, పోయి అగ్రకులం వెనకనే ఉంటాడు. మరి ఎన్నడు మారదామో ఏం మారదామో కానీ మారే ప్రయత్నం చేద్దాం. రానున్న రోజుల్లో బహుజన రాజ్యాధికారం తథ్యం సాధ్యం అవుతుంది. అందుకనే నా వంతుగా నేను చైతన్యం చేయడం కోసం ఒక నిరవధిక నిరసన దీక్షలు ఏర్పాటు చేసిన. వచ్చిన వాళ్ళని చైతన్యం చేస్తా, రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటా, రోజు ఒక అంశం తీసుకుంటా. ఆ అంశం ప్రకారం మా జాతికి ఎంత అన్యాయం జరుగుతుందో ఈ ప్రజలకు తెలియజేసి అధికార పార్టీని గద్దె దించేంత వరకు కూడా పోరాటం చేస్తా అని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా.